మురగరాజు 2 సార్లు చెట్లు నరికేసి అక్కడ బ్రిడ్జిలు వేసి తీశారు. ఆనందం ఇద్దరు అసాధ్యులే. నాగార్జున సాగర్ లో క్లైమాక్స్ మొత్తం బ్రిడ్జి అక్కడ చెట్లు నరికి వేసింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు జరుగుతున్నాయి, ఈ రోజు జరుగుతున్నాయి. ఇవాళ ఏదో కొత్తగా జరిగింది కాదు, గతంలో జరిగింది. ఆయన కాకపోతే ఈ 20 ఏళ్ళు తప్పితే ఆయన గతంలో తెలియదు కనుక 40 ఏళ్ల క్రితం ఎవరు చేయలేదు. ఇవన్నీ అప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. మంచి సెటిల్ వేసినా మంచి మంచి మెసేజ్ చేసినట్లే అనేక తీసాం కనుక ఆయన అన్నది ఎవరిని ఉద్దేశించి కాదు. ఆయన ఒక పర్యావరణ మంత్రిగా ఆ విషయమే చెప్పేటప్పుడు సినిమా ఫీల్డ్ ఆయన సినిమా హీరో కనుక ఏదో రెఫర్ చేయాలని రెఫర్ చేశారు. అది కొంచెం అనవసరపు రెఫరెన్సే. సినిమాల గురించి రెఫరెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఫుల్ గా చెప్తే ఫుల్ గా ఆనాడు ఈనాడు చెప్పాలి. ఆనాడు ఉన్నాయి ఆయన తెలియకపోవచ్చు. ఆనాడు అనేక సినిమాలు మేము అసిస్టెంట్లుగా మేము పనిచేసాం. బందిపోటు భీమన్లు రహస్య ఎందుకు అల్లూరు సీతారామరాజు మొత్తం అడవిని నరికి కాలనీ కట్టి సినిమా తీశారు. సో ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ తెలియక మాట్లాడే మాటలే కానీ విషయం ఫుల్గా ఆయన అన్న కానీ ఎవరిని ఉద్దేశించి కాదు. అనవసరంగా వీళ్ళు ఏదో దాన్ని పుష్పాన్ని ఉద్దేశించి ఆయన ఎట్లా అంటాడు. ఆ సినిమాకి బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డుగా 69 ఏళ్ల తర్వాత బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు అల్లు అర్జున్ ఇచ్చారంటే బీజేపీని నిలుస్తున్నాడు ఆయన ఆ సినిమాకి అవార్డు ఇచ్చే. సో అవన్నీ లెక్క పెడితే విశ్లేషణ చేసుకుంటే ఆయన ఎవరిని అన్నాడు, బీజేపీని అన్నాడా లేకపోతే వాళ్ళ అన్నయ్య మెగాస్టార్ దీని మృగరాజు గురించి అన్నాడా లేకపోతే పుష్పరాజు ముందే మనం అన్వయించడం తప్పితే కనుక ఆయన జనరల్ గా ఒక మినిస్టర్. అలాగే అర్జున్ ఏ ఫంక్షన్ లో ఏం మాట్లాడాడు అర్జున్ అక్కడ సుకుమార్ విషయంగా పిలిస్తే వస్తాను, నాకు ఇష్టమైన చోట నాకు నచ్చితే వస్తాను, నేను ఇమీడియట్ గా సిద్ధపడ్డాను వస్తాను. ఆ ఫంక్షన్ కి సంబంధించి సుకుమార్కి సంబంధించి పిలుపుడు ఆహ్వానానికి సంబంధించి మాట్లాడాడు. దాన్ని ఆ ఒక్కన నేను ఎక్కడికైనా వస్తాను ఆ ఒక్క లైన్ మాత్రం పక్కకు తీసి ఈ దౌర్భాగ్యం చేస్తూ ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ ఎన్నికలప్పుడే చెప్పేశాడు ఆయన ఏ పార్టీకి కాదు, నేను నా స్నేహధర్మం కోసం నేను వచ్చాను. గతంలోనే వస్తానని రాలేదు, ఈసారి వచ్చాను. నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, రాజకీయం చెప్పే స్నేహం కోసం వచ్చాను. ఇది మనం ఎలా తీసుకోవాలి. అమితాబ్ బచ్చన్ గారు వైబ్రెంట్ గుజరాత్ కి అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. ఆయన అంతకుముందు కాంగ్రెస్, కానీ వైబ్రెంట్ గుజరాత్ గా ఆయన అడగగానే ఈయన చేశాడు. అదే టైంలో పార్లమెంట్ లో జయా బచ్చన్ మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడింది. ఒక పాత్రికేయుడు అడిగాడు, ఏమండి మీ వైఫ్ ఏమో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడుతుంటే మీరేమో మోడీ గారి ప్రోగ్రామ్ వైబ్రెంట్ గుజరాత్ కి ప్రాపగండా అంబాసిడర్ గా ఉన్నారు ఏంటని ఒకటే అన్నాడు. ఆవిడ అభిప్రాయం ఆవిడది, నా అభిప్రాయం అది. ఇప్పుడు మనం ఇద్దరిని విడాకులు తీసుకోమంటారా? వాట్ ఈస్ దట్ యువర్ ఆస్కింగ్, వాట్ ఫర్ యువర్ ఆస్కింగ్? ఆవిడ అభిప్రాయం ఆవిడది, కాంగ్రెస్ లో ఉంది, కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారం ఆవిడ మాట్లాడేది. నాకు వైబ్రెంట్ గుజరాత్ అనేది నాకు ఇది నచ్చి ఆయన అడగగానే చదివాను, స్టడీ చేసి బాగుంది, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, నేను అంగీకరిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు దాంతో మూసేశారు. అలాగూ ఈ విషయాన్ని ఆ రోజే మూసేయాల్సింది. నాగబాబు చేసిన మహానుభావుడు, ఆయన జబర్దస్త్ ఓడిపోయి ఎందుకు మాట్లాడుతూ ఆలోచించుకుని ఆయన మాట్లాడడం అలవాటు ఆయనకి. ఆయన చేసిన తప్పు ఆ రోజు ఆయన నిప్పు రాజేశాడు. వీళ్ళు అక్కడైతే నా వాళ్ళు, ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్తే మా వాళ్ళు కాదు. ఇది మరి తర్వాత చిరంజీవి గారు కోపడేటప్పుడు ట్వీట్ తీసేశారు అనుకోండి. బట్ అదే రగిలించారు, అది రగిలింది. ఇప్పుడు ఇది రగులుతూనే ఉంటది. ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ మెట్టు ఎక్కటానికి అరవింద్ దోహదపడ్డారు. అరవింద్ గారు వెన్నెముకలా నిలబడ్డాడు. ఆయన అనుభవము, ఆయన చాణక్యము, ఆయన అన్ని ఉపయోగపడితేనే అలా ఉంటేనే ఆయన ఆ స్థాయికి వెళ్ళారు. లేదా మంచి హీరోగా, పెద్ద హీరోగా ఉండే సక్సెస్ఫుల్ హీరోగా. కానీ ఒక మెగాస్టార్ మెట్టుకి ఎక్కడానికి ఎలా ఎక్కాడు ఆయన, ఎలా వెనకాల ఉండి ఈయన మేము కళ్ళారా చూస్తున్నాడు. మేము కళ్ళారా చూసాం ఆయన ఎంత మేధాసు, ఆయన ఎంత ఉపయోగించి రామారావు గారు వెళ్ళగానే గ్యాప్ రాగానే ఆ గ్యాప్ ఎవరు దూరకుండా, ఎవరు ఆ గ్యాప్ ఫిలప్ చేయకుండా చిరంజీవి గారు క్యాప్ చేసేటప్పుడు ఎలా ప్లాన్ చేశాడు. అలాగే కృష్ణ గారు గ్యాప్ రాగానే, కృష్ణ గారు దీంట్లో గ్యాప్ రాగానే ఎలాగో అరవింద్ గారు చేస్తూ వాళ్ళిద్దరి మధ్య ఒకళ్ళ బట్టి ఒకళ్ళు, ఇంకొకళ్ళని బట్టి ఒకళ్ళు, వాళ్ళ కుటుంబంలో తేడాలు అనేది ఎంజాయ్. ఇప్పుడు దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ఉపోద్ఘాతం కన్నా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎవరు పెట్టాలి ఫుల్ స్టాప్? ఒక్క నిమిషం చిట్టి గారు. రిప్పు నగిల్చిన నాగబాబు పెట్టాలి.
పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఆయన ఇది నేను ఎవరిని ఉద్దేశించి కాదు, అనవసరంగా రద్దు చేయకండి, ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయకపోతే ఇది ఎవరికి నష్టం? ఈ వీళ్ళిద్దరి మధ్య గొడవలో ఎవరికి నష్టం? అది ఆలోచించాలి నాగబాబు కానీ ఇంకోళ్ళు కానీ. ఎవరికి నష్టం? ఈ కుటుంబాలకి నష్టం. నందమూరి కుటుంబానికి నష్టమా, ఘట్టమనేని కుటుంబానికి నష్టమా, అక్కినేని కుటుంబానికి నష్టమా, మిగతా హీరోలకు నష్టమా? మీ కుటుంబాలకు మీకే నష్టం. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, హౌ కెన్ యూ ఎంజాయ్ ది ఫ్యాన్స్? ఎప్పుడు ప్రధానికి ఫ్యాన్స్ మాట్లాడిచ్చే నాగబాబు చెప్పాలి, ఇది అనవసరంగా రద్దు చేయకండి, ఇది కరెక్ట్ కాదు అని ఒక మాట చెప్పేస్తే అయిపోదు. పులి స్టాప్ పెట్టకుండా దేర్ ఎంజాయ్. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. ఎవరికి నష్టం? ఆ మాత్రం ఆలోచన లేకుండా ఈ నష్టం మనకే కదా నష్టం, మన కుటుంబాలకే కదా నష్టం, ఇండస్ట్రీలో ఇంకెవరికి నష్టం కాదు కదా. ఈ పరువు పోతాలు ఒకరినొకరు తిట్టుకుంటారు. సో ఫ్యాన్స్ కంట్రోల్